హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. ఇదేదో కుకింగ్ ఛానల్, కుకింగ్ వీడియోస్ ఏమైనా స్టార్ట్ చేస్తుందేమో అక్క అనుకోవద్దు. చాలా గ్యాప్ వచ్చేసింది మన ఛానల్లో వీడియోస్ చేయక. అండ్ మేము కూడా చాలా బిజీ ఉన్నాం పెళ్లి పనుల్లో అన్నిటిని కొద్దిగా మేమే చూసుకుంటున్నాం కాబట్టి నాకు నచ్చినట్టు అన్ని చేసుకోవాలి కాబట్టి టైం సరిపోతుంది పెళ్లి కాబట్టి. సో ఇప్పుడు టైం దొరికింది నాకు. అంటే అనీఫ్ ఇంట్లోనే ఉన్నాడు. సో చేసేకి నాకు టైం దొరుకుద్ది వీడియో చేయడానికి. వాడు బయటికి వెళ్ళాను అనమాట బజ్జీలు ఏవో తెచ్చుకోవడానికి. ఈ టైం నిమ్మికి అడిగాను, నిమ్మి ఇట్లా వాడి మీద ప్రాంక్ చేద్దాం నిమ్మి ఇది అదంటే ఒకరే వేద్దాము అన్నాయి. కాన్సెప్ట్ నాది తెలుసు కదా మీకు, అన్నీ ఇట్లా విచిత్రమైన వస్తూ ఉంటాయి. సో దోశ వేసి చట్నీలో బొద్దింక కలిపేసి బొద్దింక పడింది అని చెప్దామన్నది నా కాన్సెప్ట్. అది ఎట్లా వస్తుంది ఏమి అన్నది చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు, కమెంట్స్ చేయండి. అండ్ వాడు ఉన్నన్ని రోజులు మ్యాక్సిమం వాడితో వీడియోలు చేయడానికి చూస్తాను. ఎందుకంటే నాకు ఇంకొక ఆప్షన్ లేదు, నేను మీద చేసేకి నాకు ఇప్పుడు కుదరట్లేదు. సో ఉన్నన్ని రోజులు వాడితో చేస్తా. ఆ తర్వాత పెళ్లి బ్లాగులు అవన్నీ నేను అనౌన్స్ చేసి అవన్నీ కూడా వస్తాయి. ఒక 3 నెలలు మనం కొద్దిగా ఇంటరాక్షన్లో ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా కనబడదాం. కూర్చో. చూడు, ఇప్పుడు టీవీలో చూడకూడదు. టీవీ కానీ చూడు. నువ్వు టీవీలోనే చెప్పినా నీ 7 గంటలకు చూడొద్దా, నీకు తెల్లా? పోనా టీవీ చూస్తానా నేను. దోశ తింటావా? ఆకలేదమ్మా. అవుతుందా? ఎగస్ట్రాలు చేయొద్దు. మళ్ళీ జిమ్మే ఈయనకు దోశరా. తింటాలే నా పోయి. నేను తింటాండేది టీవీ దోశ 2 నిమిషాలు మాట్లాడుకుందాం రా. మాట్లాడుకున్న తర్వాత వేసినాం ఆల్రెడీ. మళ్ళీ మీ ఇద్దరు తిన్నప్పుడు వాడికి తీసా ప్లేట్ తీసుకుని ఏసీ గోడ కొట్టిపడే. ప్లేట్ తీసుకుని ఏసీ గోడ కొట్టిపడే. ఎంతసేపు చూస్తాను టీవీనా వేడి. దోశ వద్దు, టీవీ కావాలంట. దోశ వేసిందే నీ చేత్తోనే, నీ చేత్తో తీసుకో కొట్టు. తిని మళ్ళా ఆ రిమోట్ వేడి అయిపోయింది. మీ పొద్దున్న 6 లెగుస్తాడు. చూసుకో, నీకేమి వేడికి పోయి పేలిపోతే పేలిని పేలితే ఏమైతుంది? ఎగస్ట్రాలు చేయొద్దు నువ్వు. దోశ అయిపోతాడు ఇంకా నువ్వు నమిలి మింగక ముందే బాంది ఇట్లన్నీ జీవించద్దు. తిని తిన్నాని చెప్పాలా. అనంతపురం ఎట్లుందో మనం లేక. ఎట్లుంది మనం లేక బాగుందంటాడు. నేను లేక బాగుంది. అదే వాడు ఉద్దేశం. ఈ దోశ బాగుంది అంటున్నా. తినప్ప పెద్ద పెద్దగా తినాలి. చట్నీ ఎక్కువ, చట్నీ బాగా కలుపుకో. ఎగ్ దోశ తెలుస్తుందా నీకు? బాగుంది ఎగ్ దోశ. వాడు ఎప్పుడు తినలేదు ఎగ్ దోశ. అది మిరపకాయ ఉంటుందమ్మా, ఎండు మిరపకాయ. తర్వాత మిరపకాయేమో. ఏమి తర్వాత మిరపకాయేమో. ఏమి నిమ్మి దాంట్లో వేస్తావేమి? మళ్ళీ ఏంటది? అయ్యో మీరు బొద్దింకలు వేసుకుంటా. ఆల్రెడీ 2 పడినాయి, తీసేసిన. కాదు, తెచ్చేదవడన్నా ఒకవేళ పడితే పడే వాడు దాంట్లో పడి నువ్వు నా దాంట్లో కిందకి వేస్తున్నావురా. అంటే నువ్వు 2 పడినాయక దాంట్లో 3 పడినాయి. అంటే దీంతో 3 పడినట్టే కదా. ముందు నువ్వు 3 తీసినావా, ఇప్పుడేమో తీసినావా? ముందు 2 తీసేసిన. చట్నీ వేరేది, చట్నీ లేదు. ఏమి బొద్దింకనా 3 పడినాయంట. ఆ బొద్దింకే నువ్వు నా దాంట్లోకి వేసినావు కదా. ఇప్పుడు నేను పడేలా అందులో పడిందని తెలిసిన తర్వాతనే నీకు వేరేగా చేసిన. నీ దాంట్లో బొద్దింక ఉండదు, అది వేస్ట్ అయిపోకూడదు వాడికి వేసేసిన. చట్నీ తెలిసిన తర్వాతనే నీకు వేరేగా చేసిన. నీ దాంట్లో బొద్దింక ఉండదు, అది వేస్ట్ అయిపోకూడదు వాడికి వేసేసిన. చట్నీ బాగున్నాయన్నావు, తర్వాత సూపర్ ఉంది అన్నావు, ఇప్పుడేమో బొద్దింక చూసిన వెంటనే మార్చేస్తాను. సరే ఇట్లా జరిగి కూర్చో. కష్టపడి చెమటంతా ఎవడో తిండు బొద్దింకలు పడి బల్లిలు పడి నోరు మూసుకొని ఉండు. తినలేడు, ఫుడ్ వేస్ట్ చేసాం
అంటే నీకు అయిపోయింది. ఇంకా పడిందే తినాలా నేను? ఏమైతే బొద్దికి తీసి పడేసినాను ఇప్పుడు. ఏ శేఖర్ గారు అడ్మిట్ అయినాడా ఏమన్నా? హలో, ఆ గంగాధర్ హాస్పిటల్లో శేఖర్ గారిని అడ్మిట్ చేసింది. వాడు పెరగన్నంలో ఈగ పడింది అని తిని ప్లేట్ పక్కన పెడితే విను, పై పగలు కొట్టింది లేవానికి, పై పగలు కొట్టింది లేవానికి ఈగ పడిందని. పెరగనంలోకి ఈగ పడితే పెరగనం ప్లేట్ పక్కన పెట్టినాడు వాడు. ఆ ప్లేట్ పక్కన పెట్టినప్పుడే వాడిని పాటలు తీసి పండ పెట్టినాడా. మీరు వాడిని బ్లడ్ ఎక్కిస్తారో గ్లూకోజ్ వేపిస్తారో, ఇంకో పక్కన బెడ్ ఏమైనా ఖాళీగా ఉంటే ఇంకోటి కూడా ప్లేట్ పక్కన పెడతాడు, వాడు కూడా వస్తాడు. ఫుడ్ అంటే గౌరవం లేనోడే పక్కన పడేసేది, అందుకే కొట్టినాడు నిమ్మి. తింటాను తిను, తింటాను తిను, మళ్ళీ తిను. వేరే వాడు ఏ పక్కన పెట్టు, అవన్నీ పడినవి ఏం బాగుంటాయి కానీ నేను చేస్తాడు మళ్ళా. ఫస్ట్ ఇది తిను, ఇది తిను. ఏమైతుంది తిను, తిను. ఏమ్రా తింటా లెక్క ఇది. తిను. నువ్వేను మధ్యలో ప్రేమగా నిమ్మి చాలా రోజుల తర్వాత వచ్చిన ప్రేమ ఉండదా? తమ్ముడు అన్న ప్రేమ ఉండదా? వాడంతా నాతోనే ఉండేవాడు, ఆ మాత్రం ప్రేమ ఉండదా నిమ్మి? సంవత్సరం అయింది వాడు కలిసేదారా. మళ్ళీ తిందాం లెక్క. మళ్ళా వద్దప్పా, నేను ప్రేమగా తినిపించినప్పుడు తినరా. ఏం కాదు లెక్క, మళ్ళీ తిందాం. తినమండి మీ, నాకు బాధ అవుతుంది. వాడు ఆల్రెడీ తింటాడు కదా. నేను తినిపించలే తినాలి. మీరు తినమను లేదా నువ్వు తిను. వాడు ఇంకా పెరగన్నం లేక ఈగ పన్నోడు నాకు పెట్టలే ముద్ద పెరగన్నము. పెరగన్నం ముద్దకి నాకు పెట్టిండే వాడు నాడే పండ పెడతాండి గోధు తీసి. నువ్వు నన్ను తినమంటావు, బొద్దిని పడిండేది. గానకరాలు ఏమన్నా చేస్తున్నావు నువ్వు? బెడ్ ఏమన్నా రెడీ చేపి లాపక్కేమన్నా? ఏడికంత కక్కురుద్ది తింటావు? ఏ 10 రోజులు అయితే తినలేదన్నట్లు. నచ్చకపోతే చెప్పు, ఏముంది తట్టలు బయటికి చూద్దాము. తింటాడా తిందా ఒక్కటే ఒకటి. నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది, తింటావా తినవా? ఏ ప్రేమగా పెడతానేది తిను. అప్పటికి పొద్దుకి నా చేతితో ముట్టను అలాంటి తీసేసి 2 పడేసని ఇప్పుడు ఎందుకుందో నాకు అర్థం కావట్లే. బతికిందేమో అది. లేవన్ శేఖర్ గానీ ఆ పక్కన బెడ్ ఉంది రెడీగా ఉందలే చూడరాలే. లేవన్ శేఖర్ గానీ ఆ పక్కన బెడ్ ఉంది రెడీగా ఉందలే చూడరాలే. బోల్డ్ ఉంటాయి నిమ్మి. ప్రేమగా ముద్ద పెడితే తినలేంటే మెడ తిప్పేస్తాను ఈరోజు. హలో, పెద్ద పెద్ద తినాలి, ఎదిగే పిల్లలు ఎట్లా తినాలి? లే కక్కుతాడా పెరగనం తిన్నది. కక్కుతే వాని కుతికిలేకి కాలేసి తొక్కి చంపుతాను ఆయన. మళ్ళీ చెప్పానికి ఇష్టంగా ప్రేమగా ప్లేట్ పైన పెట్టుకొని తినల్లా. హలో, ఈడేం పెట్టేసినట్లున్నాడు. భయపడ్డాడు. ఫుడ్ అని నాకు వాల్యూ లేకపోతే కష్టం నిమ్మి. ఇంకోటి వేస్తుండ్రా చట్నీ కొద్దిగా. నువ్వు 3 తినాలిరా నిమ్మి, 2 తింటే నువ్వు 3 తినాలి. లే పెరగన్నం లేకి ఓసారి పెట్టరు, తర్వాత తిరువాతన్నం వేస్తారు. నీకు గ్యారి గుడ్డు పెట్టినప్పుడు తిను. ఓయ్ ఇంకోటైనా నకరాలు వేస్తున్నావేమన్నా నువ్వు? వద్దంటున్నాడు. అంటే నా ఫుడ్ అంత బాగాలేదు అంటాడు నిమ్మి వాడు. ప్లేట్ తీసి నెక్క గోడకిన కొడితే, ప్లేట్ తీసి నెక్క గోడకిన కొడితే బొమ్మ పడుతుంది వీంది. అర్థమైందా? వీని బొమ్మ పక్కన ఏంది పడిండే దాంట్లోకి బొద్దింక బొమ్మ 2 మిక్స్ అయి పడుతుంది. అర్థమైందా? పడినట్టుంది బొద్దింక ఫ్యామిలీ. ఏంది ఏంది పిన్ ఎప్పుడుది ఇప్పుడు అవసరమా చెప్పు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావే? 3 నెలల నుంచి 3 రకాలు ఎత్తి పెట్టింది. పైన దాంట్లో ఉండేది 3 నెలది, కింద దాంట్లో మధ్యలో ఉండేది 2 నెలది, నెలది. 3 బాక్సులు ఏ బాక్స్ పిండి వేసినావని చెప్పు. వాడు ఉంటాడా చచ్చిపోతాడా పొద్దునకి చెప్పు. హాస్పిటల్ మాట్లాడాలా? వేరే పిండి తింటాడా లేదా, టేస్ట్ ఉందా లేదా? నీకు నిజంగా నచ్చిందే? ఏమి ఎన్నేళ్ళు చెప్పురా? ఎన్నేళ్ళు ఉంటుంది మీ వాడు మళ్ళీ అడగడం. ఫ్రిడ్జ్లో 6 నెలల నుంచి సంవత్సరం పెట్టి నిమ్మి బెడ్ బుక్ చేయి. ఆగు, కాలు 2 ఇరగొడతాయి. టేస్ట్ బాగుంది అన్నావు, ఎందుకు చచ్చిపోతాయి? తిన్నా ఒక దోశ. నువ్వు ఫుడ్ అట్లా ఇసిరావంటే చేతి ఎరగొడుతుంది. తిను. ఏమైంది ఇప్పుడు? 10 days పిండి వాసన వస్తుంది.
పిండి వాసన వస్తుంది. వాడికి అది కూడా తెలియకుండా తింటాడు మళ్ళీ. నీకు కాదు ముద్దలు పెట్టుకున్నాడు లంపటకు లట్టకు మింగుతాను అప్పుడన్నా ఏమని తినరా అనిపించలేదు. ఇది ఫ్రెష్ దోశ స్మెల్. అది చూడు. కా ఏ ముక్కు మూసుకో, ముక్కు మూసుకొని తిను. ముక్కు మూసుకో. ఏమైతుంది? ఏమి బాగా సంపేగా ఉన్నారు రా మీరు. ఎవరు చంపేకు? నేను తింటావా ఇసురు కొట్టాలి తట్టని. నేను తిన్ను తిన్ను నిన్ను ఇసురుతా నేను. ఇసురితే వేస్ట్ అవుతుంది. వాడు ఇసిరేస్తే మంచిది అనుకుంటాడు. వాడికి పొట్టలే వేసుకోరా. నా కడుపు నిండిపోయింది అక్క చాలు. ఇప్పుడు ఉందిలే పక్కన బెడ్ ఉంటుంది ఖాళీగా. ఎంత డబ్బులైనా కానీ ఫుడ్ వేస్ట్ చేసి ఏమన్నా చేసుకొని నాకు వద్దుగానే వద్దు. అది 10 రోజులు ఏం చేసుకుని వద్దా? చూసేవాడు మాటలు. వద్దు పోనా ఏమైనా కానీ పిండి చచ్చాలా బతకాలా? సంవత్సరం అంటే ఎన్ని నెలలు? 12 నెలలు. మళ్ళా ఎన్ని వారాలు? అవన్నీ కష్టం. ఎన్ని రోజులు? నువ్వు సంవత్సరం అంటే నువ్వు ఎన్ని 360. ఏంది 360 రోజులు కాదు. ఐదు నువ్వు మింగినావా? ఈసారి లీప్ ఇయర్ కూడా వచ్చింది 360. ఓ అండ్రా నాయనా నువ్వు ఒకటే వేసే దోశ పిండి మళ్ళా గబ్బు దోశ వేసుకుంటా మళ్ళా చెండాలంగా తిను వాసన వస్తుంది. నాకు పక్కన కూర్చొని తినలే నేను. తింటాడు లేదా వాడు? నాకు బీపీ తెప్పిద్దు. తిన్ను అన్నాక తిను. ఏంది పాపే నేను లేస్తున్నాడు. పండబెట్టాను శేఖర్ గారిని తెలుసా నీకు? సేకరైంది మీ 5 మందిని వస్తే ఇంటి దగ్గర తినకపోతే అట్లా కొడుతూ వాళ్ళ ఫుడ్ పాయిజనే వాళ్ళే చచ్చిపోయినారులే కొట్టే లోపే. చెప్పదు మీ వాడు భయపడతాడు. ఆడు భయపడే రకం కాదు, భయపెట్టే రకమేరా పులి. అంటే నువ్వు ఉండే వంటలకి ఇట్లా పెట్టడం వల్ల చచ్చిపోయారని చెప్పి పులే కదా నువ్వు. ఒక్క నిమిషం తినరా తిని ఒక్క నిమిషం తినరా తిని ఇంకో దోశ వేసుకొని వస్తాను తినేసాయి. నువ్వు వేసుకొని నువ్వు తిని చచ్చిపో ఊరికే ఆడే. ఈ పనికి మాలిన పిండి అంతా దోశలు వేసుకుంటా. ఇంకో రోజు ఎక్స్ట్రా ఎందుకు వాడికే వేసేద్దాం. ఆయనకి దోశలు గీసలు ఇడిచిపెట్టి ఆ ఇడ్లీ ఉంది కదా ఇడ్లీ పిండి పాసిపోయింది. పురుగులు పట్టినాడు చిన్న చిన్నవి. ఆ ఇడ్లీ పిండితో 2 ఇడ్లీలు వేసుకొచ్చి ఏమరా లే నేను వేసుకోయింది. ఇడ్లీలా ఎన్ని తింటావు అడుగు. నీ ఇడ్లీ నేను ముందే చెప్తా చూడుపా. బల్లవాడు వంకలు చెప్పేది ఇవన్నీ కాదు. చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. అవి కొద్ది పెద్దగా అయినాయి. అవి మళ్ళా పిల్లలు పెట్టినాయి. సో అన్నీ ఓ మాక్సిమం ఇడ్లీ కన్నా నీకు పురుగులు ఎక్కువ కనబడచ్చు. చూడు నువ్వు పురుగులు కనబడకుండా పైన ఏమన్నా పూసుకొని రా. వాడు మైదా పిండి ఇట్లా కప్పుదాలే కడుపు ఇట్లా వేసేసుకోవచ్చు. ఏరా ఏది సార్ రా తిను. నిన్ను ఇప్పుడే ఒక ఇడ్లీ అక్కనే కడుపు ఎట్లా నిండిపోద్ది వాడికి. నేను ఏమనుకుంటా లేదా కన్నా తిను బుజ్జి కన్నా కదా. నేను నీ ప్లేస్ లో అంటే ఫుల్ సీరియస్ అవుతాండి. ఎట్లా ఫుడ్ పెట్టేది ఏమనేది సీరియస్ అవ్వాలండి. కానీ ఉన్నా నీ పక్క నువ్వు మాట్లాడు. నేను నీ పక్క ఉన్నాలే మాట్లాడు. పెట్టేది పో అని ఉన్నాడు నా పక్క చాలు. పుట్టు పెట్టేది పో అని ఉన్నాడు నా పక్క చాలు. మీ పక్కే ఉండే గట్టిగా అడుగురా. మీ అన్నకి నీకు చిరుగు తిన్ను పక్క నువ్వేంది అంపే ఉన్నాయిరా. తినలేదా వాతలే నేను తిన్ను అసలు ఏమనుకుంటారు ఏమన్నా. తిను తిను రా కొద్దు మనుషులు ఎవడన్నా ఎప్పుడు పిండి పెడతారు. ఏం నువ్వు తింటే వాడికి బుద్ధి వస్తుంది. తినమని చెప్తావా లేదా? మీరు ఏమని చూసుకోండి. మీరు ఏమని చూసుకోండి. తినమని నువ్వు తినలేదా నీకు అయిపోయిందిరా. నేను తిన్నాక తినాలనే చూడు ఇట్టు వస్తాను అటు పోకుండా. ఆడ అర్థమైపోయింది ఇది పోగదా. అంతే ఇంత కష్టపడి నేను ఏడుస్తాను తినరా. ఎట్ట తినరా నువ్వు నీకు తెల్లా ఏంది ఎట్ట తినాలా. ఆల్రెడీ ఎట్ట తినాలనే ఒకటితో చూపినావు. మళ్ళా లాస్ట్ మిగిలిన దానికి ఎందుకు కవరప్ చేస్తాను. మింగు ఇంకా అట్లా చేసుకో. ఎగ్ రోల్ టైప్ చేసుకుని తిని చెప్తుంది నాకు. కంపు పడుతుందా నీకు?